కీర్తించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఒక వాక్యాన్ని చదువుతాం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు. చాలండి, చూడండి, దేవుడి పేరిట కట్టబడిన గృహానికి సింహద్వారము ఎవరంటారంటే దేవుడే ఉంటారు. ఇదిగో ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు ప్రవేశిస్తారు. దేవుడిని ఆధారపడి ఆనుకుని దేవుడిని కట్టబడిన పేరు ఈ గృహాన్ని ప్రారంభిస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో ఈ సింహం ద్వారా ప్రారంభిస్తున్నాము. తండ్రి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నందుకు తండ్రి, మరి ఈ నూతన గృహాన్ని ప్రారంభించడానికి మీరు కృప చూపించి ఆయన మీ విశ్వాసముతో మమ్మల్ని పిలిచినప్పుడు కృప మాకంటే ముందుగా మీరు అడుగుపెట్టి ఉన్నందుకు పనులు ఆచరించుకున్నాం తండ్రి. నేను మరి వంటగదిని ప్రారంభిస్తుండగా ఈ నూతన గృహాన్ని కూడా ప్రారంభించడం కృప చూపించి ఉన్నారు. నేను బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యంతో ఉంచండి. నేను మేలుగా నింపి దీవించమని దేవుడి పేరిట ఈ వంటగదిని ప్రారంభిద్దామండి. తండ్రి పశుభ నామములో వంటగది ప్రారంభిస్తున్నాం. తప్పని దేవుడు తోడై తండ్రికి మహిమ. మరో వాక్యాన్ని చదివించి చూడండి, బైబిల్లో ఒక మాట రాయించారు. కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నీతిమంతుల గుడారంలో రక్షణను వచ్చిన వినబడదు. యెహోవా దర్శనస్తము కార్యములను చేయదు. అలాగే ఇంకో మాట చదవండి. 19వ వచనం, నేను వచ్చినట్టు ప్రియుడి వాటిలో ప్రవేశించి చాలా ప్రార్థన చేసి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, నీతిమంతుల గుడారాలలో రక్షణ నిలబడుతున్నాయి. ఈ సర్వకాలం నన్ను కోరుకున్న వారి విశ్వాసంతో ధన్యవాదాలు తండ్రి. మీ నివాసాన్ని ఆలోచిస్తున్న ప్రభావ పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నూరేళ్ళ దినములకు ఆశీర్వాదముతో నూరేళ్ళ దినములకు ఆశీర్వాదముతో భక్తుల కుటుంబం ఆశీర్వదించుము. భక్తుల కుటుంబం ఆశీర్వదించుము. యేసయ్యా
ఇంటి యజమానురాలు కూతురించండి. ఎవరు అప్పచెప్పి మమ్మీ తొమ్మిది అత్తగారు పాట పాడుతుండగా కార్యాలయం గురించి అత్తగారు పాట పాడుతుండగా వచ్చిన పడబడి కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, దయచూపే దేవుడవు నీవేనయ్యా, ఆదరించే దేవుడవు నీవేనయ్యా, దయచూపే దేవుడవు నీవేనయ్యా, ఆదరించే దేవుడవు నీవేనయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీ దయ నన్ను ఎడవలేదయ్యా, నీ కరుణ నన్ను ఎడబాయలేదయ్యా, నీ దయ నన్ను ఎడవలేదయ్యా, నీ కరుణ నన్ను ఎడబాయలేదయ్యా, రాత్రి పగలు నన్ను నీవు చూచినవయ్యా, నీ రెక్కల కింద భద్రపరచినవయ్యా, రాత్రి పగలు నన్ను నీవు చూచినవయ్యా, నీ రెక్కల కింద భద్రపరచినవయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, కన్నీళ్ళతో నిన్ను చేరితినయ్యా, నా కన్నీరు సన్నిధిలో తుడిసినవయ్యా, కన్నీళ్ళతో నిన్ను చేరితినయ్యా, నా కన్నీరు సన్నిధిలో తుడిసినవయ్యా, మరి అన్నడు నాకు కన్నీరు రాకుండా శాశ్వత కృపతో నింపన దేవా స్తోత్రమయ్యా, మరి అన్నడు నాకు కన్నీరు రాకుండా శాశ్వత కృపతో నింపన దేవా స్తోత్రమయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, ఈ లోకంలో నిన్ను చేరినయ్యా, నెమ్మది కలిగిన జీవితంగా మార్చావయ్యా, మరి అన్నడు నాకు దిగులు లేదయ్యా, నీవు నాతో శాశ్వతముగా ఉన్నావయ్యా, మరి అన్నడు నాకు దిగులు లేదయ్యా, నీవు నాతో శాశ్వతముగా ఉన్నావయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, దయచూపే దేవుడవు నీవేనయ్యా, ఆదరించే దేవయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు, నా హృదయములో ఉప్పొంగిని కృతజ్ఞత సంద్రమే, నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా, నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని